తేజ సజ్జా ఈ పేరు టాలీవుడ్ లో ఈ మధ్య బాగా వినిపిస్తుంది. బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా దాదాపు స్టార్ హీరోలు అందరితో నటించాడు. ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు తేజ సజ్జా. సమంతతో ఓ బేబీ మూవీలో నటించి తన నటనతో మెప్పించిన తేజ సజ్జా జామిరెడ్డి సినిమాతో హీరోగా మారాడు. దీని తర్వాత హనుమాన్ సినిమాతో భారీ విజయం అందుకొని రికార్డులు సృష్టించాడు. ఇప్పుడు మీరాయి మూవీతో మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా కోసం తేజ సజ్జా కొన్ని విలువిద్యలు అయితే నేర్చుకుంటున్నాడంట. ఈ సినిమా అశోకుని కాలం నాటి 9 గ్రంథాల గురించి ఉంటుందని ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్లో మనకు అర్థమైంది. ఇందులో తేజ సజ్జా యోధుర్లా కనిపిస్తున్నాడు. అయితే ఈ సినిమాకి కార్తిక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో తేజ సజ్జా భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడంట. అందుకే సినిమాకి అనుకున్న దానికంటే బడ్జెట్ పెరిగిపోయిందని వార్తలైతే వినిపిస్తున్నాయి. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళీ, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.